హాయ్ అండి. ఇది మన నందిని ఆవు. అంతకుముందు మన ఛానల్లో చిన్న దూడ ఉండేది వైట్ కలర్ది. దీనిది తల్లి బ్రౌన్ కలర్లో ఉండేది. అది తల్లి వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇది ఆవు దూడని మేము ఉంచుకున్నాం. అది చిన్న దూడ తర్వాత ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక్కడ కొంచెం కుదరక మాకు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించాం. వాళ్ళ దగ్గర ఇది మామూలుగా ఒక ఆడది పిల్ల పెట్టింది. అక్కడ ఒక చిన్న దూడకి అది మామూలుగా ఆడదూడ పుట్టింది. ఇది ఒంగోలు ఆవు. మామూలుగా అది దూడ పొంగనూరు పుట్టింది. అది మా అన్నయ్య వాళ్ళు కావాలని చెప్పి దీనికి పొంగనూరు 7 చేపించారు. అది 7 కూడా మామూలుగా కొంచెం మామూలు 7ల కన్నా పొంగనూరు 7 కాస్ట్ ఎక్కువైనా కూడా అది మనకి కావాలి. దూడ చాలా అందంగా ఉంటుంది, అది చిన్న దూడ బాగుంటుందని చెప్పి దీనికి వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇది పొల్లింది. అప్పుడు వాళ్ళు 7 అది పొంగనూరుది చేపించారు. అది దూడ పొంగనూరుది పుట్టిందనమాట. పొంగనూరుది పుట్టిన తర్వాత ఇంకా ఆ దూడ కూడా పెద్ద అయిన తర్వాత ఇంకా దూడని వాళ్ళు ఉంచుకున్నారు. అంటే మేమే వాళ్ళు కావాలని చేపించుకున్నారు. మా ఆవు మనకి నందిని ఇది మన ఇంటి దగ్గర చిన్నప్పుడు ఉండేది కదా, ఇది మనం తెచ్చుకున్నాం అనమాట. ఇది మళ్ళీ ఇంకా పిల్లలు పెట్టిందిగా. మనకు ఆల్రెడీ ఒక పిల్ల పెట్టింది. పిల్ల పెద్ద అయింది. అది వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళ దగ్గరే ఉంది. ఇది ఒకటి మేము మళ్ళీ తెచ్చుకున్నాం కావాలని. అంటే అప్పుడు ఇచ్చేటప్పుడే ఒక దూడను పెట్టించుకొని ఆ దూడను వాళ్ళు ఉంచుకుంటారు. మా అన్నయ్య వాళ్ళు బాగా మంచిగా పెంచుతారు. అంటే బయటికి ఇవ్వడం ఇష్టం లేదు. ఈ ఆవు మంచిది మనకు కావాలని. మనకు అప్పుడు కుదరక మనం అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టాము. వాళ్ళు ఒక దూడ పుట్టింది, వాళ్ళు ఉంచుకున్నారు. ఆ దూడ ఆవులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అంతకుముందు వాళ్ళ దగ్గర ఆవులు ఉండేవి. అవి తర్వాత ఇంకా కొంచెం వాళ్ళప్పుడు తీసేశారు. తర్వాత ఆవు కావాలంటే వాళ్ళకి నచ్చి ఆవు కూడా దీని తల్లి కూడా చాలా మంచి ఆవు, నిదానంగా ఉంటుంది. అంటే చెప్పినట్టుగా నిదానంగా ఉంటుంది. మా చిన్నపిల్లలు వెళ్ళినా ఏమన్నమాట. ఇంకా వాళ్ళకి ఇలాంటిది ఆవు కావాలి అన్నట్టుగా వాళ్ళు అడిగారు. మనకు కొంచెం కుదరక అప్పుడు ఆ టైమింగ్లో ఇచ్చాము. మళ్ళీ మా ఆవు మేమే నందినిని మళ్ళీ మేము రిటర్న్ తెచ్చేసుకుంటాము. కావాలంటే పిల్ల పెట్టిన తర్వాత ఆ పిల్లని మీరు ఉంచుకోండి అని చెప్పాము. ఆల్రెడీ ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక పిల్లని పెట్టింది. అది పొంగనూరు పిల్లని పెట్టింది. అది పొంగనూరు చాలా అందంగా ఉంటుంది, వైట్గా ఉంటుంది. అది చిన్నది. ఇంకా పాలు ఆపేసిద్ది అనమాట. 8 నెలలు 9 నెలలకి పాలు ఆపేసి పచ్చగడ్డి అవి తింటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆ దూడ ఉంచుకొని ఇంకా ఆవును మనకి ఇచ్చేశారు. మన దగ్గరే ఉంది ఆవు. ఆల్రెడీ ఇవి చిన్నప్పుడు వీడియోలు కూడా ఇది మన ఛానల్లో ఉన్నాయి. దీని తల్లి కూడా బాగుండేది. అది బ్రౌన్ కలర్లో ఉండేది. ఇదేమో వైట్ వచ్చిందనమాట. ఇది అంటే పొంగనూరులో బాగా సైజు వస్తాయి. దీని తల్లి కొంచెం నాటుదనమాట. నాటులో కొంచెం చిన్న సైజు. దాని మూలంగా ఇది మనకి కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ ఒంగోలు లక్షణాలు ఉంటాయి. అంటే మొహం, ఆ కొమ్ములు కానీ అంటే మనకి సరదాగా పెంచుకుంటాకి చిన్నది సరిపోతుంది. అంటే మనకి మరీ పెద్ద సైజు అయినా మనకి ప్లేస్ ఉండదు కదా, తక్కువ కదా. ఈ ప్లేస్ తక్కువ మూలంగానే మనకి మరీ పెద్ద సైజు అయినా అనవసరం. ఈ చిన్నపాటిది అయితే మనం మేపుకుంటాకైనా సరదాగా మనకు సరిపోతుంది. అంటే ఆవు మీద కొంచెం ఇంట్రెస్ట్, అభిమానం అంత మంచి. పాలు అది అమ్మేయాలి అని అలానే కాదు. ఇంట్లో ఉంటే మంచిది, సరదాగా ఉంటుంది. కొంచెం వాళ్ళ ఇంట్లో మనకు సరిపడా మనకు పాలు వస్తాయి. అలానే మరీ ఎక్కువ గేదెలు ఇచ్చినట్టుగా ఇవ్వో కానీ మామూలుగా కొంచెం వేస్తాయి పాలు మనం వాడుకుంటాకి. బాగుంటుంది ఆవు. అంటే ఆవు అంటే అదొక ఇంట్రెస్ట్. మామూలుగా మీకు అంతకుముందు మన గేదెలు ఉండేవి కానీ ఆవులు అనేవి అసలు ఉండేవి కాదు. మనకి అంత ఐడియా, ఆవులు తెలుసు కానీ ఇంత అంటే ప్రాముఖ్యత ఉందని అంత తెలీదు. తర్వాత చాగంటి గారు వీడియోలు అయ్యి మామూలుగా మనం యూట్యూబ్లో విన్నప్పుడు ఆవు అంటే దాని గొప్పతనం ఇవన్నీ చెప్పినప్పుడు మనకి అది అంటే ఒక తెలియని దాని మీద ఇంట్రెస్ట్. అది మనం కూడా ఒకటి తీసుకోవాలి. అంతకుముందు గేదెలు ఉండేవి, అవి మామూలుగా అమ్మోళ్ళు చేసేవాళ్ళు. అవి ఇప్పుడు ఎవరో చేయటానికి ఓపికలు లేక అవి తీసేశారు. సరే ఆవు దూడను ఒకటి పెంచుకుందాం సరదాగా, మన ఇంట్లో మట్టికి ఉంటుంది అన్న ఇదితో ఇది చిన్నప్పుడు చిన్నగా వైట్గా ఉండేది. అప్పుడు మేము ఆవు దీని తల్లి కొంచెం బ్రౌన్ కలర్లో ఉండేది.
అయినా మాకు ఈ దూడ కావాలి, ఈ దూడ పెద్ద అయినాక మనం దూడను ఉంచుకుందాం. ఆవు కుదిరితే మన ప్లేస్ తక్కువ, ఇక్కడ ప్లేస్లు ఇంట్లో పెంచుకుంటామేక మనకి ఇంకా వేరేగా ఇది మామూలుగా సావిడి అవి ఏం లేవు కాబట్టి ఒకటి సరిపోతుంది అనుకున్నాం. అప్పుడు చిన్నప్పుడు దూడ తీసుకున్నాం, కొత్త తల్లి దగ్గర ఉంటుంది కదా, మా ఇంటి దగ్గరలోనే ఉన్నవాళ్ళు వాళ్ళు మామూలుగా అమ్ముతుంటే ఆవుని దూడని తీసుకున్నాం. దూడ పెద్ద అయినాక దూడను ఉంచుకుందాం. ఆవు అసలు కొనకు తీసుకున్నది ఈ ఆవు కోసమేనండి. ఇది బాగా చిన్నగా ఉన్నప్పుడు బాగా వైట్గా ఉండి చాలా బాగుండేది. మనం తీసుకుంది ఈ దూడ కోసమే. అంటే మనకి ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఒకటి పెంచడం సరిపోతుంది. ఇంకా 2, 3, 4 అంటే మనకు ప్లేస్ లేదు. మనం అంత మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆవులు. మన ఈ గేదెల్లాగా అలా కొంచెం గడ్డి ఎక్కువైనా తక్కువైనా లేకపోతే అలా కాకుండా ఆవు అంటే దాన్ని కొంచెం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి మాత్రం నీట్గా అన్నీ ఉంటున్నారు. ఇంకా మొన్న మా అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళకి పొలం పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా వాళ్ళకి 2 ఆవులు అయిపోయిన ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్తారా అన్నాడు. సర్లే ఇంకా మనం తెచ్చుకుందాం ఆవుని అని చెప్పి అప్పటికప్పుడు ఇక్కడ ఫ్యాన్ అది ఇంకా ఆ రోజే నేనే బిగించాను పైన ఫ్యాన్ అది. ఎందుకంటే ఈ గబుక్కుని ఈ దోమలు ఈగలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అలాగే అంతకుముందు ఇంకా అప్పటికప్పుడే బిగించాము. ఊరగడ్డి అది లేకపోయినా కూడా ఇంకా మనం విడిగా అనుకోకుండా మామూలుగా తెద్దాం అనుకున్నాం. కానీ ఇంకా మా అన్నయ్య దగ్గరే ఉంది కదా, గడ్డి ఏముంది అన్నట్టుగా అనుకున్నాం. ఇంకా మా అన్నయ్య గడ్డి అన్నీ ఇచ్చాడు. వాళ్ళకి పొలాల్లో గడ్డి మామూలుగా తీసుకొచ్చి గేదెలకి వాటికి పెడతారు కదా, మన ఆవు కొనేపాటికి మనకి ఇచ్చారు. అది మామూలు తీసుకొచ్చాం. ఆవు నేను ఊరగడ్డి అది వ్యాన్లో తీసుకొచ్చాం. ఇది మామూలుగా కొంచెం బలం తక్కువ మీద అంటే దూడ మొన్నటిదాకా పాలు తాగింది కదా, దానివల్ల కొంచెం బలం తక్కువ మీద అంటే కొంచెం పక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇది కొంచెం దాణా అది పెట్టుకుంటే మనకి అది దాణా అంటే మడ్డిపూడి అంటారు. జొన్నలు, సజ్జలు, ఉలవలు అవి ఉడకబెట్టి పెట్టేసి మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. దాణా అది పెట్టాలి. ఇప్పుడు ఇంకా బయటకు వదిలితే మనకి బయటకు వదిలితే మేసి వచ్చింది. కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. అంతకుముందు ఇక్కడే పెరిగింది. కాకపోతే మళ్ళీ అక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దగ్గర ఒక 20 నెలలు అలా ఉంది. ఇంకా ప్లేస్ కొత్తగా ఉంది. మళ్ళీ మనకి అలవాటు అవ్వాలంటే కొంచెం ఒక వారం అన్న టైం పట్టుద్ది. మొత్తం అలవాటు అయితే అప్పుడు బయటకు వదిలేస్తే బయట గడ్డి అదంతా ఉంటుంది. ఇంకా అందుకని ఇంకా వదలలేదు బయటికి. ఇంకా మనకి ఆవులు మనకి ఊరికనే అలవాటు అయిపోతాయి. అంతకుముందు కూడా ఇక్కడ ఇది తిరిగిన వాతావరణమే కాబట్టి మామూలు చిన్నప్పుడే మేము ఇది వదిలేస్తే కొంచెం బయటికి వెళ్ళిపోయి గడ్డి అది తినేసేసి వచ్చేసేది. మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. మామూలుగా ఇవి గేదెలు అవి అయితే పక్కనే అనుమానాలు ఉండి కొంచెం అంటే వాటికి తెలియదు, పక్కనే ఉండి మొత్తం చూసుకుంటూ ఉండాలి. ఆవు అనేది ఏంటంటే కొంచెం మైండ్ సెట్ కొంచెం షార్ప్గా ఉంటుంది. అది మామూలుగా మన ఇల్లు అది దానికి అలవాటు అయిపోయి తెలిసిపోతే గబుక్కుని అది ఎక్కడ తిరిగి వచ్చినా మనకి దానికి ఇల్లు అంతా గుర్తుంటుంది. గబుక్కుని ఎవరన్నా తెలియక తోలేసిన అటు ఇటు కొంచెం దూరం తోలేసిన మనకు ఆవు అది ఇల్లు గుర్తుపెట్టుకొని అది అటు తిరిగినా మనకు వచ్చేస్తుంది. అదే గేదెలు ఉన్నాయంటే వాటికి తెలియదు. వాటికి అంటే అవి కొంచెం అంత షార్ప్ ఉండవు. ఆవులు అంటేనే కొంచెం షార్ప్గా ఉండి కొంచెం తెలివిగా ఉంటాయి. ఆవు గురించి మామూలుగా తెలియని ఇప్పుడు కొత్త వాళ్ళకి అంటే తెలీదు, ఇంక పాత వాళ్ళకంటే అసలు మనం చెప్పవసరం లేదు. మనకి ఏం పెద్దగా తెలియదు. మనం వాళ్ళు వీళ్ళు చెప్తే విని తెలుసుకున్నాం. కానీ ఇంకా మన అసలు ఎంత అంటే అంత విశిష్టత ఉంటుంది అందులో. మనం అసలు దాన్ని ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఆవు గురించి మనం చెప్పడం కాదు. అది ఆవు అంటే ఇంకా అసలు నెంబర్ 1 ఇంకా దానికి ఇంక వంక అది ఇది అని వంక పెడతాం కాదు. ఏ ఆవైనా ఆవు అంటే మనకి ఈ ఒంగోలు కానీ పొంగనూరు కానీ ఈ లోకల్ ఆవులే మనకి మంచిది. అంటే అంతకుముందు తెలియక మనం ఈ ఫోనుల్లో చూసి అదేంటే గిర్రు, సాహివాలు, రెడ్ సింధి, ఇంకా కాంక్రేజు, ఇంకా చాలా ఆవులు ఉంటాయి. కానీ అవి పాలకే వాటికి బాగుంటాయి. కానీ మన లోకల్ ఆవులు మనకి మంచిదండి.
ఎందుకంటే ఇక్కడ తిరిగిన వాతావరణానికి ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఆవులు ఇవి. అంటే ఇక్కడ మనకి డిజైనింగ్ అయినట్టు నాటి అనమాట. అంటే దీనికి గోపురం ఉంది, ఆ మెడ పైన ఎత్తుగా ఉంది సరే, అది మనకి గోపురం. అది ఏదో సూర్యనాడి ఏదో అంటారంటే మనకి అంత పర్టికులర్గా బాగా తెలియదు, కానీ అది ఆ గోపురం ఉన్నది ఆవు మంచిది. మామూలు ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఇవన్నీ పాల కోసం డిజైన్ చేసినాయి. అంటే అవి ఒక పూటకు వచ్చేసి 10 లీటర్లు 15 లీటర్లు అవి మేతను బట్టి దానా బట్టి ఇస్తాయి. అవి మామూలు ఆవులు అంటారు, కానీ అవి ఒరిజినల్ ఆవులు కాదు, అవి దేవుడు ఇచ్చిన ఆవులు కాదు. అంటే మధ్యలో మనిషి తయారు చేసిన ఆవులు అవి. ఇవి ఈ గోపురం ఉన్నది, కళ్ళు దగ్గర నలుపు, ముట్టి నలుపు, ఇవన్నీ ఏంటంటే ఈ మన తాతల కాడి నుంచి మన తాత ముత్తాతలు అసలు మనకు దేవుడు ఇచ్చిన ఆవులు. ఈ ఎటువంటి కల్తీ కాలం ఆవులు. మామూలు ఈ హెచ్ఎఫ్లు, ఈ జెర్సీలు, ఈ ఆవు అంటే ఆవు అంటారు, కానీ అవి పూజ చేయడానికి పనికిరావు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గుళ్ళో వాటిలో పెడతారు ఆవులు. ఆ ఆవులు అవి పెట్టాలంటే ఇవి గోపురం ఉన్న ఆవులే పెట్టాలి. ఈ గోపురం ఉన్న ఆవులే మనకి మంచిది. ఎందుకంటే ఈ గోపురం ఉన్న ఆవులే మంచిది. ఎందుకంటే సూర్య నాడి అనేది దానికి ఆ గోపురంలో ఉంటుంది. ఆ ఉండటం వలన దీని పాలే ఔషధ గుణాలు ఉంటాయి. ఎందుకంటే మామూలుగా మన పూర్వంలో ఆయుర్వేదిక్లో వాటికి ఆవు పాలు వాడేవాళ్ళు. అవన్నీ ఈ ఆవు పాలు, మన దేశవాళి, ఒంగోలు, పొంగనూరు, ఇవి మన మామూలు మంచి. ఈ హెచ్ఎఫ్ జెర్సీ మచ్చలుగా ఉండి అవి పొదుగు పెద్దగా ఉండి పాలు ఎక్కువ ఇచ్చేవి అవి మన ఆవులు కాదు. అవి మామూలుగా శాస్త్రవేత్తలు వాళ్ళు డిజైనింగ్ చేశారు. అంటే ఆవుకి వేరే అయ్యి 7 ఎక్కించి పాల కోసం, పాలు ఇబ్బంది లేకుండా, టీల కోసం, పాల కోసం, వాటి కోసం డిజైన్ చేసిన ఆవులు అవి. ఇవి మనం అవి మామూలుగా బాగా మేపితే దానా గినా వేసి పూటకి 10 పొద్దున పూట 10 లీటర్లు, సాయంకాలం 10 లీటర్లు ఇస్తాయి. అవి ఓన్లీ పాలు మార్కెటింగ్ చేసుకుంటాకే. ఈ ఆవులు మీరు ఎంత పెట్టినా పొద్దున పూట 1.5 2 లీటర్లు, సాయంకాలం పూట 1.5 2 లీటర్ల కన్నా ఎక్కువ ఇవ్వవు. కానీ ఈ ఆవులు ఈ పాలలో ఉన్నంత విశిష్టత వాటిలో ఉండవు. మళ్ళీ దేవుడి అభిషేకాలకి మనం ఆవు పాలను అమ్ముతున్నారు కొన్ని గుడుల దగ్గర, వాటి దగ్గర. అవి అమ్మేది ఆవు పాలు అంటే అవి వేరే ఆవు పాలు అమ్ముతారు. హెచ్ఎఫ్ జెర్సీ అవి అసలు ఆవులు కాదు. జనరల్గా దేవుడికి మనమే ఆవు పాలు న్యాచురల్గా అసలు ఒరిజినల్ ఆవు పాలు అంటే ఆ గోపురం ఉన్న ఆవే మన దేవుడిచ్చిన ఆవు, దేశవాళీ ఆవు. అది మామూలుగా మనకి ఎప్పుడో ఈ గోశాలలో వాటిలో పెంచేవి కూడా ఇవే. బయట కొంతమంది పెంచుతారు పాల కోసం, అవి హెచ్ఎఫ్ జెర్సీ. అవి ఆవులు అంతే. అవి మామూలుగా దేవుడు ఇచ్చిన ఆవులు కాదు. మామూలుగా మనిషి శాస్త్రవేత్తలు మామూలు తయారు చేసిన ఆవులు. అవి అసలు మామూలుగా ఆవులు అంటే ఆవులు పేరుకే, కానీ అవి పెద్ద లెక్కలో కాదు. ఆవు అంటే మన ఆవు, మన దేశవాళీ ఆవు, మనకు నచ్చిన ఆవు, మన సొంత ఆవు, మన కృష్ణుడు మెచ్చిన ఆవు, వెంకటేశ్వర స్వామి ఇష్టమైన ఆవు, మన గోపురం ఉన్న ఆవు. ఇలా మనకి దేశవాళీ ఆవు, మన ఆవు, మన లుక్ వేరు ఉంటుంది. అంతేలే కానీ మామూలుగా ఆవులు అంటే అన్ని ఆవులన్నీ ఒక రకం ఉండవు. ఆ ఆవులు వేరు, ఈ ఆవు వేరు. మామూలుగా ఇప్పుడు మన చాగంటి గారు చెప్తారు, ఆవు అది మామూలు గంగుడోలు ఉంటుంది. అది మామూలుగా గరుకు స్తంభం వేపిస్తే అది మామూలుగా అది మంచిది అని చెప్తారంటే వీటికి ఈ ఆవుకు ఉంటుంది గంగుడోలు. ఆ ఆవులకి గంగుడోలు అనేది అసలు ఉండదు, గోపురం అనేది ఉండదు. గంగుడోలు అంటే ఆ మెడ ఇప్పుడు మొహం ఉంది కదా, మొహం కింద తాడు ఉందా, ఆ మెడ కింద లూజుగా ఉంటుంది, అది గంగుడోలు అంటారు. గోపురం అంటే ఆ మెడ పైన మామూలుగా ఎత్తుగా ఉంది కదా, అది గోపురం అంటారు. ఈ గంగుడోలు అనేది ఆ హెచ్ఎఫ్ ఆవులకి అసలు ఉండదు, ఆ గోపురం అనేది ఉండదు. అవి అంటే మామూలుగా ఆవులు అంటారు అంతేలే, కానీ మనకి ఈ ఆవు మన ఆవు అన్నంత విశిష్టత వాటికి ఉండదు. ఈ మామూలుగా ఇది వైద్యకంగా వాటికి చిన్నపిల్లలకు కూడా మంచిది. మామూలుగా జలుబులు, ఈ తుమ్ములు, ఈ చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ అంటే బలం లేకుండా నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆవు పాలు అయితే మనకి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది సూర్యరశ్మిని మామూలుగా క్యాచ్ చేసే అంత శక్తి వీటికి ఉంటుంది, మన ఆవులకు ఉంటుంది, మన దేశవాళీ నాటు ఆవులకు ఉంటుంది.
ఈ హెచ్ఎఫ్ ఆవులు, ఈ జెర్సీ ఆవులు మామూలుగా ఇతర దేశాల్లో వాళ్ళు మిషన్లు పెట్టేసి ఆ పాలు తీసేసి అవి పాలు ప్యాకింగ్ చేసేసి అవి అసలు ఆ వ్యవస్థ వేరు. మామూలుగా మన పురాణాల్లో మన కృష్ణుడు వెన్న గురించి చెప్పింది, ఆవు పాలు మంచిదని చెప్పింది, ఇవన్నీ చెప్పింది మన నాటు ఆవులు మన ఇవి. అంతేగాని ఈ రకరకాలు మార్కెట్లో ఉంటాయి. అవన్నీ ఏంటంటే మార్కెటింగ్కి ఆటికే. కానీ సరదాగా మనం ఇళ్లలో పెంచుకోవాలంటే మనం నాటు ఆవుని పెంచుకోవాలి. నాటు ఆవుని పెంచుకుంటే పాలు తక్కువే ఇస్తుంది. పాలు ఎక్కువ ఇస్తుంది అనేది అసలు కరెక్ట్ కాదు. మన నాటు ఆవులు ఎప్పుడు కూడా చాలా తక్కువ ఇస్తాయి. ఇప్పుడు మన నాటు ఆవు 1.5 2 లీటర్లు పూటకి అంతేలే. కానీ ఆ ఆవు తీసుకొచ్చేయాలి, 10 లీటర్లు ఇవ్వాలి, మన పాలు అమ్మేయాలి అని అంటే అసలు అది అయ్యే పని కాదు. అసలు ఇవ్వవు మన ఆవులు, నాటు ఆవులు అనేవి ఇవ్వవు. ఏ సరదాగా మనకి ఒక దూడ పుట్టిందనుకోండి, దూడ పుడితే ఓ పక్క దూడకి పాలు వదిలేస్తారు, ఒక పక్కన వదిలేస్తారు. ఓ పక్కన మామూలుగా మన మేపుకునే వాళ్ళు యజమాని ఇంట్లోకి కొంచెం పాలు కావాలన్న వాళ్ళు తీసుకుంటారు. ఒక పక్కన తీసుకుంటే 1 లీటరు అలా ఇస్తాయి. మామూలుగా 2 పక్కల తీస్తే దాణాలు అవి గట్టిగా వేసుకుంటే 2 పక్కల 2 లీటర్లన్నర 2 లీటర్లన్నర వచ్చింది అనుకోండి. దూడకు 1 లీటర్ పావు, 1.5 లీటర్ వదిలేస్తారు. 1 లీటర్ తీసుకుంటారు. పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ తీసుకుంటారు. దూడకు 1.5 లీటర్న్నర వదిలేస్తారు. అప్పుడు యజమాని ఆరోగ్యంగా ఉంటాడు, దూడ ఆరోగ్యంగా ఉంటుంది, ఆవు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవుకి ఇవాళ బయట మార్కెట్లో పాలు దొరుకుతున్నాయి, పాలన్నీ కల్తీయే. మనం ఎంత డబ్బులన్నా ఇవ్వండి, ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినా 4 రోజులు మంచిగా పోతారు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ ఇంకా అంతే. అంతా ఇవాళంతా కల్తీ అయిపోయిందిగా, మనకు తెలియదు ఏముంది. ఇంకా అలాగే ఇప్పుడు అంటే ఆవు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. కాకపోతే అది పెంచుకుంటాకి అందరికీ కుదరదు. ఎందుకంటే ఆఫీస్ పర్పస్, ఉరుకులు పరుకులు జీవితాలు అంటే మనకి ఇప్పుడు ఇద్దరు మామూలుగా అందరూ ఆఫీసులకు వెళ్తారు, సాయంత్రం పూట కుదరదు. ఆ పొలాలు అయితే దగ్గరగా ఉండవు. అంటే ఆవు అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కాకపోతే ఈ అపార్ట్మెంట్లు వాటిల్లో పెంచుకుంటాకి ప్లేస్ అది కూడా ఉండదు. మనకేంటంటే కొంచెం ఇటువైపు పొలాలు అవి ఉంటాయి. మా ఇంటి వైపు కొంచెం మనకి సందు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, అందువల్ల మనకు కుదురుతుంది. దాని మీద ఆవు మీద ప్రేమ ఉంది, కొంచెం మనకు కుదురుతుంది. అంతేగాని ఈ మామూలుగా ఎంత ప్రేమ ఉన్నా మనకి గబుకుని సెంటర్లో ఉన్న సిటీస్లో వాటిలో ఆ ప్లేస్ ఉండదు, కుదరదు. ఇంకా మనకంటే ఇంకా ఏదో కొంచెం ఇది విలేజ్ వాతావరణం. అటు మనకి ఇటు కూడా మన ఇంటి వైపు కొంచెం ఇవన్నీ ఈ పొలాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పొలాలు ఇవన్నీ పచ్చగా ఉంటుంది గడ్డి. గబుక్కుని అది మేతది తినాలన్నా, కొంచెం అటు తిరగాలన్నా మనకే కొంచెం అంత ఇబ్బందిగా ఉండదు. మామూలుగా ఇప్పుడు ఈ పొలాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకి వాటికి తిరిగి రావాలి. మనం కట్టేసి ఎంత మేత పెట్టినప్పుడు ఎన్ని మా ఖాళీ పొలాలు అనమాట. అంటే మనవి కాదు, మామూలు మన ఇంటి పొలాలు అవి. ఇప్పుడు మామూలుగా అవన్నీ అటు తిరిగినా వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. అది తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. సాయంత్రం మనం కొంచెం దాణా పెట్టి తౌడు, అది మిచ్చరి అంటారు, అది పెట్టి వరిగడ్డ వేసుకుంటే మనకు బాగుంటుంది. మనకు కొంచెం అవకాశం ఉంది దేవుడి దయ వల్ల. దానివల్ల మనకు కొంచెం అది దాని మీద ప్రేమ ఉంది కాబట్టి కొంచెం పెంచడానికి అవకాశం ఉంది. అదే మనకి దాని మీద ప్రేమ ఉన్నా కూడా మనం సిటీలో ఉంటాం, సెంటర్లో ఉంటాం, ఆఫీస్కి వెళ్తాం, అపార్ట్మెంట్లు, పాలరాయ, అదే మన టైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కుదరదు మనకి ఏదో కొంచెం అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు కొంచెం ఏదో ఒకటి పెంచుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ఈ తీసుకోవడం జరిగింది. అంటే తీసుకొని కూడా మనకి దగ్గర ఇప్పుడు ఒక 3 years అయిపోతుంది. అప్పుడు మేము దీని తల్లి మంచి నిదానం చాలా మంచిది. అది మామూలుగా మనకి ఇక్కడ ప్లేస్ లేదు, 2 మేపలేము అని చెప్పేసి ఒకటి తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు మన చుట్టాలు అవుతారు, వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇచ్చాం. తర్వాత దీన్ని ఒకటే ఉంచుకున్నాం, పేరు నందిని, మీకు తెలుసు, పాత వీడియోలో ఉంది. ఇంకా ఈ అలాగే పెంచుతూ ఉంటే అప్పుడు ఇది కొంచెం అంటే దూడగా ఉన్నాక కొంచెం ఫస్ట్ చిన్న దూడ అంటారు, తర్వాత కొంచెం వయసు వస్తే కొంచెం పడ్డ అంటారు. ఆ పడ్డగా ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ గుండి ఆగేది కాదు, ఆగి అటు ఇటు కొంచెం అంటే పరిగెత్తేది. ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళు కొంచెం వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం పెంచుతాము, అది
కొంచెం ఒక పిల్ల పెట్టిన తర్వాత కొంచెం నిదానం అవుద్ది. ఆవు అయితే చాలా మంచిది. అంటే ఇది మొత్తం దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు, మనకు అంత ఐడియా లేదు. అంటే అది సుడులు అవన్నీ ఉంటాయి. సుడులు అంటే మొహం పైన రౌండ్గా అది మచ్చలా ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా ఉండాలి. అవి మన ఇంట్లో సరదాగా పెంచుకునే వాటికి. అవన్నీ మనకు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. అవి పెద్దవాళ్ళకి కొంచెం వ్యవసాయం మామూలుగా ఆవులు పెంచే వాళ్ళకి టచ్ ఉంటే వాళ్ళకి తెలుసుద్ది. అప్పుడు ఇది మేము తీసుకునేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళాం. అంటే మనకు తెలియదుగా, ఆవు అంటే ఇష్టం కానీ అవన్నీ మనకు తెలియదు. మళ్ళీ మనం కొన్న తర్వాత ఈ గేదెల్లో అవి అయితే ఎమ్మటే అమ్మేయచ్చు. మనకి నచ్చితే పెంచుకోవచ్చు, లేకపోతే అమ్మేసుకోవచ్చు. ఈ ఆవులు అలా కాదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ ఆవులతో అంటే కొంచెం ఆవు అంటే ఇంకా లక్ష్మీదేవి దేవుడితో సమానం. అందువల్ల ఇది ఎంత జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడే మనం రూపాయి తక్కువైనా ఎక్కువైనా మనకి మొత్తం అన్నీ మంచిగా ఉన్న చూపించుకొని కొనుక్కోవాలి. అంటే మనకు తెలియదు కాబట్టి అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు పిలుచుకొచ్చి చూపించుకున్నాం. అంతా మంచిగా ఉంది, బాగుంది, ఇబ్బంది ఏమి లేదు, మంచిగా ఉంది అని చెప్పారు. అప్పుడు మేము కొనుక్కొచ్చుకున్నాం. దానివల్ల మనకు కూడా మంచిగా ఉంది దేవుడి దయ వల్ల. అయితే ఇది ఇంకా ఇప్పుడు మనకి ఇలాంటి ఒక ఆవు సరదాగా కుదిరితే పెంచుకుంటే మంచిది అందరికీ. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి లేదు. అంటే ఇప్పుడు మామూలుగా కుదరని వాళ్ళకి, అపార్ట్మెంట్లో ఆటో ఉన్న వాళ్ళకి కుదరదు. ఎందుకంటే మామూలుగా